మరి మనం అగ్ని పంచభూతాల్లో విశేషమైన శక్తులు కలిగినటువంటిది. సైన్స్, టెక్నాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అగ్నితత్వం ఆధారంగానే కొనసాగుతున్నాయి. అగ్ని లేకపోతే, ఈ అగ్ని పైన వంట చేయకపోతే, ఊరికే పచ్చి కాయగూరలు, నానబెట్టిన గింజలు తింటూ పోతే మనిషి బుద్ధి మందగించి మొరటుగా తయారవుతాడు, పశుప్రాయంగా అవుతాడు. అంతేకాకుండా జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. అందుకే అగ్నిపక్వమైన ఆహారము తినాలి అని చెప్పారు. కేవలము భౌతిక కర్మలు, శారీరక శ్రమ చేయకుండా పరమాత్మ ధ్యానం మాత్రమే చేసుకునే యోగులకు మాత్రమే విశేషంగా ఫల ఆహారము, రసాహారము నిర్దేశించారు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి కూడా అగ్ని పక్వమైన ఆహారమే తినాలి. ఎందుకంటే అగ్నిలో పక్వమైనప్పుడు విశేషమైన శక్తులు ఆ పదార్థంలో చేరుతాయి. మీరు చూడండి, నువ్వులు తెచ్చిపెట్టేయండి, అలాగే 15 రోజుల తర్వాత చూస్తే పురుగులు, చీమలు ఉంటాయి. ఇంకెక్కువ రోజులు ఉంటే బూజు పట్టిపోతుంది. ఏవైనా చూడండి, గోధుమ రవ్వ కానీ ఏవైనా తెచ్చిపెట్టి పురుగులు పట్టుకోండి. కానీ కాస్త నిప్పుల మీద కుంపట్లు వేయించండి, పెంక మీద వేయించేసేయండి, త్వరగా వేయించి అట్లే పెట్టండి. ఏ పురుగు పట్టదు, చెడిపోతా వస్తువు. అంటే అగ్ని సంపర్కం వల్ల ఆ వస్తువు లోపల మరి నిలువ ఉండే శక్తి పెరిగిందన్నమాట. కాబట్టి అగ్ని ఎక్కడ ఉంటుందో అనేక రకాలైన రక్షణ మనకు లభిస్తుంది. అడవిలో పూర్వం ఒంటరిగా ప్రయాణం చేసేవారు. అప్పుడు రాత్రిపూట విశ్రమించవలసి వస్తే కట్టెలన్నీ పోగు చేసి అక్కడ ఒక మంట, నెగడు ఏర్పాటు చేసి పడుకునేవాడు. సింహాలు కానీ క్రూరముగాలు వస్తే అగ్ని మండుతున్నంతసేపు దూరంగా వెళ్ళిపోతాయి, దగ్గరికి రావు. మనిషికి భయపడవు, కానీ అగ్నికి భయపడతాయి. అలాగా అగ్నిశక్తి చాలా గొప్పది అని మహర్షులు గ్రహించి ఈ అగ్నిని స్వర్గానికి తీసుకెళ్ళడానికి దూతగా మనకు స్థాపించారు. అందుకే అగ్నిం దూతం వృణీమహే అని వేదం చెప్తుంది. ఇంకా దేవతలను, మనుషులను కలిపే దూత ఎవరు అంటే అగ్ని. అగ్ని వీడే పురోహితం. మరి మానవులందరినీ ముందుకు నడిపించే శక్తి పురోహితుడు ఎవరు అంటే అగ్ని. ఆ అగ్ని యజ్ఞాగ్ని, ప్రశస్తమైనటువంటి అగ్ని. కనుక అగ్ని ద్వారా మనం అనేక కార్యాలను సాధిస్తాం. భౌతికంగా, రాసాయనికంగా, శారీరకంగా, మానసికంగా, వాచికంగా. అగ్ని అనేది అంతటా వ్యాపించి ఉంది. ప్రతి వస్తువులో, ప్రతి పదార్థములో, ప్రతి చోట, చెట్లల్లో, రాళ్లల్లో, రబ్బల్లో, నీటిలో, భూమిలో అంతటా అగ్ని ఉంది. అందుకే ఆ అగ్నితత్వాన్ని మనం తెలుసుకోవాలి. మన శరీరంలో కూడా ఉంది, మన వాక్కులో ఉంది, మన మనస్సులో ఉంది. ఎప్పుడైతే ఈ అగ్ని తగ్గిపోతూ వస్తూ ఉందో మృత్యువు అనేది మనకు దగ్గర అవుతూ ఉంటుంది అని తెలుసుకోవాలి. అందుకే టెంపరేచర్ అంటారు. శారీరక ఉష్ణం, బాడీ టెంపరేచర్ చూస్తారు. చల్లబడుతుందంటే ఇంకా అయిపోయింది, పోయాడని అనుకోవాలి. వేడి పెరిగితే జ్వరం అంటాం. ఆ వేడి తగ్గిపోతే, ఎంత తగ్గిందంటే కాస్త కూస్త తగ్గిందంటే ఇంకా చల్లబడిపోతారు. అందుకని ఏం చేస్తారంటే అటువంటి పేషెంట్లకు చేతులు నలుపుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు, వేడి పుట్టడం కోసమే. చల్లటి ప్రదేశానికి వెళ్తే తట్టుకోలేక చచ్చిపోతారు చాలామంది. వేడి ప్రదేశంలోకి వెళ్తే ఎవరు చావరు, తక్కువ. ఇప్పుడు వేడి ఎక్కువైతే బతకగలుగుతాం, టెంపరేచర్ పెరిగిందంటారు, జ్వరం వచ్చిందంటారు. కానీ తగ్గిందంటే మాత్రం మనిషి చనిపోతాడు. అలాగే మన పొట్ట లోపల జఠరాగ్ని అని ఉంటుంది. అదేం చేస్తుందంటే మొత్తం ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఆ జఠరాగ్ని తగ్గిపోయిందంటే మనం ఎన్ని తిన్నా ఒంటికి పట్టదు.
ఒంటికి పట్టగా తినక తినేది తింటూ ఉంటాడు. ఒంటికి పట్టక రసము, రక్తము, మాంసము వంటి ధాతువులు తయారు కాక క్రమం క్షీణిస్తూ క్షీణిస్తూ సన్నబడిపోయి మృత్యువుకు చేరువవుతాడు. ముఖములో కళాకాంతి ఉండవు, వాక్కులో శక్తి ఉంది. కనుక జీర్ణ శక్తి అంటే జఠరాగ్ని. అంటే అగ్నితోటే ఈ రూపము, ఈ వర్చస్సు, ఈ బలము, ఈ వాక్కు ఇవన్నీ వస్తున్నాయి. మీరందరూ చూసారు సుబ్బారావు గారు డాక్టర్. ఆ జీర్ణశక్తి లేక కొద్దిగా పాలు తాగి కప్పటి పాలు తాగి ఉంటాడు. జీర్ణశక్తి లేకపోవడం వల్ల కొత్తగా మాంసము, రక్తము తయారు కావడం లేదు. పాత దాంతో బండి నడుస్తూ ఉంది, సన్నబడిపోతూ ఉన్నాడు. ఏదో ఒక దైవ బలమో మరి ఆయనకు ఆయుష్ ఉందో బతుకుతూ ఉన్నాడు. కాబట్టి జఠరాగ్నిని కాపాడుకోవాలి, శరీర ఉష్ణాన్ని కాపాడుకోవాలి. వాక్శక్తి కూడా అగ్ని వల్లనే అని చెప్పారు. దేవతల లోపల అగ్ని వాక్కుగా మారి ముఖంలో ప్రవేశించిందని ఉపనిషత్తులు చెప్తున్నాయి. వాగేవ అగ్ని, వాక్కు వేరు అగ్ని వేరు కాదు, వాక్కే. అందుకే ఏనైవ ససృజే ఘోరం తేనైవ శాంతిరస్తునః అంటున్నాం. ఈ వాక్కు అనే అగ్ని ఏమి చేస్తుంది అంటే లోక కళ్యాణం చేస్తుంది, లోక నాశనం కూడా చేస్తుంది. మంచి మాటలతోటి కాపురాలు నిలబడతాయి, మనుషులు బాగుపడతారు. చెడ్డ మాటలతోటి మనసు పాడైపోతుంది, హత్యలు ఆత్మహత్యలు జరుగుతాయి. రెండిటికి సమర్థము ఈ వాక్కు అంటే మాట. కాబట్టి ఈ వాక్కుతోటే ఘోరాలు జరుగుతున్నాయి, ఈ వాక్కుతోటే శాంతి కూడా జరుగుతూ ఉన్నది అని మనకు శాంతి సూత్రం చెప్తుంది. కాబట్టి అగ్నితత్వాన్ని మహర్షులు తెలుసుకొని మన నిత్య జీవితంలో భాగంగా చేశారు. అందుకే మనకు త్రేతాగ్నులు అని ఉండే గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయం. 3 అగ్నులు తప్పకుండా ద్విజుల ఇంట్లో ఉండాలి, వాటిని రక్షించాలి అని చెప్పారు. కనుక అగ్నిహోత్రం ఎప్పుడు మొదలవుతుంది అంటే బ్రహ్మచర్యంలో అగ్నిహోత్రం లేదు, విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు. ఆ వివాహం చేసుకున్నప్పుడు అప్పుడు మొదలవుతుంది నిత్యాగ్నిహోత్ర ప్రక్రియ. చనిపోయే వరకు చేస్తూనే ఉండాలి. ఈ విధంగా అగ్నికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఆయుర్వేదంలో కూడా అన్ని రోగాలకు మూలము జఠరాగ్ని తగ్గిపోవడమే అని చెప్పారు. అంటే ఆకలి మందగించడం. ఆకలి మందగించిన తర్వాత ఎన్ని ఔషధాలు ఇచ్చిన లాభం లేదు. ఔషధాలు కూడా అరగవు, అరిగి రసరక్తంగా మారవు. కాబట్టి అన్నిటికీ మూలం జఠరాగ్ని, జీర్ణశక్తి అన్నారు. కాబట్టి ఈనాడు జఠరాగ్ని లేదు ఎవరికి కూడా, ఎందుకంటే అగ్నిని దూషితం చేసాం మనం. అందుకే గ్యాస్ ట్రబులు, అల్సరు, లేకపోతే యాసిడిటీ, లేదా అజీర్ణము, లేదా కడుపుబ్బరము, రకరకాల పొట్ట సమస్య. తిన్నది చక్కగా జీర్ణమైపోతే చక్కటి నిద్ర పడుతుంది, బుద్ధి పెరుగుతుంది, వాక్శక్తి బాగుంటుంది. కనుక దేవతలను కుపితం చేశాం. అగ్నికి ఇవ్వవలసిన భాగము ఇవ్వట్లేదు కాబట్టి అగ్ని పిండములో బ్రహ్మాండంలో కుపితమైపోయింది. అందుకే మనం ఎక్కడ చూసినా కూడా మందులు 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 చూస్తున్నాం. కనుక అగ్నితత్వాన్ని తెలుసుకొని మహర్షులు అగ్నితత్వానికి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యవస్థను మనకి ఏర్పరిచారు. బ్రాహ్మణుడు అంటే అగ్నితత్వము, క్షత్రియుడు సోమతత్వము. కాబట్టి ఆ బ్రాహ్మణుడు అగ్ని అంటే అగ్రగామి శక్తి, అతని మార్గదర్శనంలో నడవండి అని చెప్పారు. కనుక అగ్ని ఎక్కడ ఉంటుందో అది ముందు ఉంటుంది, ఎప్పుడు వెనకుండదు. అగ్ని ఉంటేనే చీకట్లో అగ్నిని పట్టుకొని మనం నడుస్తాం. దాని వివిధ రూపాలు జ్యోతి అంటాం. అగ్ని, జ్యోతి ఏదైనా కావచ్చు. దాన్ని ముందు పెట్టుకొని మనం వెనకపోతాం, దాన్ని వెనక పెట్టుకొని ముందు పోయేవాడు కూడా. బట్ ఎప్పుడూ అగ్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కనుక దేవతలు నిరంతరము అగ్నిని ఉపాసించి ఆ దివ్యశక్తులతోటి అసురులను నాశనం చేశారు. కాబట్టి అసురులు అగ్నిని చూస్తే భయపడతారు, అసురులు అగ్ని దగ్గరికి రారు. కాబట్టి దేవతలు ఎప్పుడైతే అగ్ని ఉపాసన శక్తి తగ్గిపోతుందో రాక్షసుల చేతిలో ఓడిపోతూ ఉంటారు. కాబట్టి రావణాసురుడు కూడా మరి నిత్యం అగ్నిహోత్రం చేసేవాడు. మనం చదువుతాం రామాయణంలో. ఏం అగ్నిహోత్రం చేశాడంటే తామసికమైనది, పాతాళ హోమము, ఇంకేదో తాంత్రిక హోమాలు చేసేవాడు. కాబట్టి
సత్వగుణం ఉన్నవాళ్ళు వైదిక హోమాలు చేస్తారు, రజోగుణం ఉన్నవాళ్ళు మరి పేరు ప్రతిష్టల కోసం చేస్తూ ఉంటారు, తమో గుణం ఉన్నవాళ్ళు తాంత్రిక అభిచార హోమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైనది సాత్విక హోమము, వైదిక హోమము. లోక కళ్యాణాన్ని మాత్రమే కోరుతూ మనం చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా వ్యక్తిగతమైన కోరికలు అనేవి ఉండవు. కనుక మరి అగ్నితత్వము తెలుసుకొని ఏ పదార్థాల లోపల అగ్నితత్వము విశేషంగా ఉందో ఆ పదార్థాలను వాడుకుంటే మనం ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాం. అందుకే ఆవు పాల లోపల అగ్నితత్వము విశేషంగా ఉంది. ఆవు అనేది దేవత అని చెప్పారు. కనుక ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్న వాడుకున్నప్పుడు అందరూ 80, 90, 100 ఏళ్ళు బ్రతికారు ఆరోగ్యంగా. ఆవు కూడా కల్తీ అయిపోయింది. ఈ సంకర జాతి ఆవు వచ్చేసింది. దానివల్ల ఏమైంది అంటే ఆవు లక్షణాలు లేవు. కనుక ఆ పాలు తాగినా ఏవి తిన్నా కూడా మనకు విశేషమైన లాభం ఉండదు. కనుక పూర్వము మహర్షులు ఆ ఆవు పాలతోటే బతికేవాళ్ళు, ఇంకా వేరే ఏమి తీసుకునేవాళ్ళు కాదు. తపస్సు చేసేవారు ప్రధానంగా ఆవు పదార్థాలు మాత్రమే తీసుకునేవారు. కనుక అటువంటి శక్తియుక్తులన్నీ కూడా మనం కోల్పోయాము. అందుకే ఆవుకు అదితి అని పేరు. ఎందుకు అంటే దేవతల తల్లి అని చెప్పాడు. దివ్యమైన గుణకర్మ స్వభావాలు కావాలంటే నువ్వు గోమాతను సేవించు, గో పదార్థాలు అంటే గవ్యములను సేవించు అని చెప్పాడు. కనుక ఆ పరంపర పోవడం వల్ల ప్రపంచంలో భారతదేశం కూడా కలిసిపోయింది. భారతదేశంలో కూడా ఆసురీ శక్తి నిత్యము వర్ధిల్లుతూ ఉంది, పెంపొందుతూ ఉంది. దేవతలు భయపడి ఎక్కడో పాతాళంలో దాక్కున్నారు. కాబట్టి మనం అగ్నిశక్తిని పెంపొందించుకోవాలి. అగ్నిశక్తి యొక్క బలంతో, విశేషమైన బలంతో మనం అనేక కార్యాలను సాధించగలుగుతాము. మరి అగ్నిశక్తే మనకు తెలియకుండా నడిపిస్తూ ఉంది. పూర్వము నిప్పు రావడానికి ఏం చేసేవాళ్ళు? 2 చెకుముకి రాళ్ళు, ఆ రాళ్లను రాపాడిస్తే నిప్పు వస్తుంది, అంటే రాళ్లలో నిప్పు ఉందని అర్థం. అలాగే కర్రలు, 2 కర్రలు అడ్డంగా నిలువుగా పెట్టి అరణి మంత్రం అంటారు. అలా చేస్తే అందులోంచి నిప్పు వస్తుంది. అలాగా అగ్ని లేనటువంటి పదార్థము లేదు, అంతటా నిండి ఉంది అని తెలుసుకోవాలి. మన లోపల కూడా ఉంది. ఆ అగ్నిని దూషితము చేయకూడదు అని చెప్పారు. కాబట్టి సమాగ్ని, విషమాగ్ని, తీక్ష్ణాగ్ని, మందాగ్ని, 4 రకాల అగ్నులు ఉంటాయట కడుపులో. సమాగ్ని ఉంటేనేమో ఆరోగ్యంగా ఉంటాం. విషమాగ్ని ఉంటేనేమో విపరీతంగా ఆకలి ఉంటుంది, వాడికి విపరీతంగా తినేస్తూ ఉంటాడు, అది కూడా రోగమే. ఇక తీక్ష్ణాగ్ని, విషమాగ్ని అంటే వాడు తింటాడు కానీ ఆ తిన్నది ఆకలిస్తుంది, తింటాడు కానీ ఒంటికి పట్టడు. ఆకలి ఉంటుంది బాగానే ఆకలి తింటున్నావు కదా ఒంటికి పట్టడం. ఇక తీక్ష్ణాగ్ని అంటేనేమో విపరీతమైన ఆకలి ఉంటుంది, చక్కగా జీర్ణమైపోతుంది. ఆకలి ఉంటుంది, జీర్ణమైపోతుంది. మందాగ్ని అంటే అలాగా మంటలు, కర్రలు పచ్చిగా ఉంటే అవి మండలేక మండుతుంటాయి కదా, అలా ఉంటుంది అన్నమాట మందాగ్ని. కాబట్టి మనము అగ్నితత్వాన్ని పొట్టలో రక్షించుకోవాలి, దాన్ని పెంపొందించుకునేటటువంటి విధి విధానాలు తెలుసుకోవాలి. అదే మానవ మనుగడకు మూలము. వీళ్ళు ఏం చెప్తారు, సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు ఏం చెప్తారంటే, ఆది మానవుడు నిప్పును కనుక్కున్న తర్వాత మానవ నాగరికతలో కొత్త అధ్యాయం మొదలైంది. మానవుడు ప్రగతి సాధించడం మొదలుపెట్టాడు. పాతరాతి యుగం, కొత్తరాతి యుగం, అప్పుడేమో పచ్చి మాంసమే తినేవాళ్ళు. నిప్పును కనుక్కున్న తర్వాత మానవుల్లో మార్పు వచ్చిందని వాళ్ళు రాస్తుంటారట. మళ్ళీ కొంతకాలం తర్వాత మనిషి చక్రాన్ని కనుక్కున్నాడు. చక్రాన్ని కనుక్కున్న తర్వాత బండిని కనిపెట్టాడు. బండిని కనిపెట్టిన తర్వాత మార్పులు వచ్చాయంటాడు. ఈ విధంగా వాళ్ళు పిచ్చి పిచ్చి చరిత్ర అంతా కూడా చదివిస్తూ ఉన్నారు. కానీ మానవ సమాజంలో అగ్నితత్వముతోటే ప్రగతి అనేది ఉంది. అగ్నితత్వాన్ని మనం సరిగా అర్థం తెలుసుకోకపోతే మాత్రం అనేక రకాలైన నష్టాలను పొందుతాము. కనుక ఆ అగ్నితత్వాన్ని మనము అనేక రూపాల్లో ఉపయోగించుకొని లాభాన్ని పొందాలి. ఓం శాంతి.